హలో కానమోకు కథావచనం మోహనవచనం పరిజ్ఞాన హితబాండం నిత్య చదువరి శ్రోతలకు ఆహ్వానం నమస్కారం. చదవదగునెవరు రాసిన తదుపరి చదివిన వెంటనే మరువక పలువురికి వినిపింపబూనినా అది ఏ పరిజ్ఞాన హితబాండమవుపో మహిళ మోహనవచనమై విరాజిల్లు. పరిజ్ఞాన హితబాండం లక్ష్యం ప్రతివారీ సమాచార హక్కు. ఆ స్ఫూర్తితోనే ఇప్పుడు నేటి ప్రపంచ రాజకీయ సమాచారంగా ఎలన్ మాస్క్తో విజిట్ ఇండియా అనే అంశాన్ని ఇప్పుడు మన కానమోకు కథావచనం శ్రోతలకు మీ కానమోకు స్వరంలో వినిపిస్తాను, వినండి. ఎలన్ మాస్క్తో విజిట్ ఇండియా. ఇక వినండి. వ్యాపార విస్తరణే లక్ష్యం. మస్క్ భారత పర్యటన వెనుక అంతరార్థం అదే. దేశీయ మార్కెట్లో ప్రవేశించనున్న టెస్లా కార్లు, అదే బాటలో స్టార్లింక్ వెంచర్, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సన్నిహితుడు, ప్రభుత్వ సామర్థ్యం విభాగం, అదే డోగ్ అంటారు, ఆ విభాగం అధిపతి ఎలన్ మస్క్ ఈ ఏడాదిలో భారతదేశంలో పర్యటించబోతున్నారు. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా ప్రకటించారు. టెస్లా, స్టార్లింక్, స్పేస్ X, సామాజిక మాధ్యమం X అటువంటి అంతర్జాతీయ దిగ్గజ సంస్థలకు ఆయన అధిపతి అన్న విషయం తెలిసిందే. ప్రధాని ఆయనతో ఫోన్లో సంభాషించిన అనంతరం మస్క్ తన భారత పర్యటనపై ప్రకటన చేశారు. సాంకేతిక పరిజ్ఞానంలో, ఆవిష్కరణలలో సహకారాన్ని, భాగస్వామ్యాన్ని మరింత ముందుకు తీసుకెళ్లాలని తాము కోరుకుంటున్నామని ప్రధాని తెలుపగా, దానిపై మస్క్ స్పందిస్తూ ఈ సంవత్సరం చివరిలో భారత్లో పర్యటించాలని భావిస్తున్నాను అని చెప్పారు. మరి పర్యటన వెనుక ఆకాంక్షలేమిటో. మస్క్ భారత పర్యటనను కేవలం ఓ అత్యున్నత స్థాయి నాయకుడి రాకగానే చూడకూడదు. మస్క్ నేతృత్వంలోని టెస్లా సంస్థ విద్యుత్ రంగంపై ఆశలు పెట్టుకుంది. అలాగే స్టార్లింక్కు ఉపగ్రహ ఆకాంక్షలు ఉన్నాయి. కాబట్టి మస్క్ కేవలం ఓ స్నేహపూర్వక పర్యటన కోసమో లేదా అవకాశాలను అన్వేషించడం కోసమే భారత్ రావడం లేదు. ప్రపంచ సాంకేతికత, వాటి ఆవిష్కరణల వ్యవస్థలో భారత్ తన స్థానానికి మెరుగులు దిద్దుకుంటున్న సమయంలో ఆయన మన దేశానికి వస్తున్నారు. ట్రంప్ విధించిన సుంకాల భారాన్ని తగ్గించుకునేందుకు అమెరికాతో ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందాన్ని కుదుర్చుకోవాలని భారత్ కోరుకుంటుంది. అదే సమయంలో మోడీ, మస్క్ మధ్య టెలిఫోన్ సంభాషణ జరిగింది. ప్రధాని మోడీ అమెరికాలో పర్యటించినప్పుడు మస్క్ను, ఆయన కుటుంబ సభ్యులను కలిశారు. అంతరిక్షం, సాంకేతికత, ఆవిష్కరణల వంటి అంశాలపై ఇరువురి మధ్య చర్చ జరిగింది. అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వ్యాన్స్ ప్రస్తుతం భారత పర్యటనలో ఉన్నారు. 4 రోజుల పర్యటనలో భాగంగా ఆయన తన కుటుంబ సభ్యులతో సహా సోమవారం ప్రధానిని కలుస్తున్నారు. అంటే నేడు. మార్కెట్లోకి రాబోతున్న టెస్లా గురించి గమనిస్తే, రాబోయే కొద్ది నెలల్లో ముంబై సమీపంలోని ఓడరేవుకు టెస్లా వేలాది కార్లను రవాణా చేయబోతుంది. తద్వారా ఆ కంపెనీ భారత్లో అడుగుపెట్టబోతుంది. ఈ ఏడాది 3వ త్రైమాసికంలో, అంటే అక్టోబర్ నుండి డిసెంబర్ ఆ ప్రాంతంలో ముంబై, ఢిల్లీ, బెంగళూరు నగరాల్లో కార్ల విక్రయాన్ని ప్రారంభించేందుకు టెస్లా సన్నాహాలు చేస్తుంది. ఢిల్లీ, బొంబాయి నగరాల్లో సిబ్బంది నియామకాన్ని కూడా ప్రారంభించింది. ప్రపంచంలో అత్యధిక జనాభా ఉన్న భారత్లో కార్లకు భారీ డిమాండ్ మార్కెట్ ఉంది. ఎలక్ట్రిక్ వాహనాల అమ్మకాలు కూడా పెరుగుతున్నాయి. గత ఏడాది దేశంలో ఎలక్ట్రిక్ వాహనాల అమ్మకాలు 20 లక్షలు దాటాయి. దీంతో మన మార్కెట్లో కాలు పెట్టాలని మస్క్ యోచిస్తున్నారు. అయితే ఇందుకు కొన్ని అవరోధాలు ఎదురవుతున్నాయి. ఎలక్ట్రిక్ వాహనాల దిగుమతులపై దేశంలో 110% సుంకం వసూలు చేస్తున్నారు. దీన్ని ట్రంప్తో పాటు మస్క్ కూడా విమర్శించారు. పన్నులు తగ్గించాలని, అదనపు లెవీలను తొలగించాలని టెస్లా
పదే పదే కేంద్రాన్ని కోరుతుంది. ట్రంప్పై మస్క్ ప్రభావం అధికంగా ఉన్న నేపథ్యంలో ఆయన భారత పర్యటన, ఇక్కడి మార్కెట్పై ఉన్న ఆసక్తి, ఇరు దేశాల మధ్య సుంకాలపై జరుగుతున్న చర్చల్లో కీలకం కావచ్చు. మన దేశంలో ప్రవేశించేందుకు టెస్లా గతంలో 2 సార్లు విఫల ప్రయత్నం చేసింది. ఇప్పుడు చేయబోయేది 3వ ప్రయత్నం. మరి ఈ స్టార్లింక్ సైతం మస్క్కి చెందిన ఉపగ్రహ ఇంటర్నెట్ వెంచర్ స్టార్లింక్, అది కూడా భారత్లో వ్యాపార విస్తరణకు ప్రయత్నాలు చేస్తుంది. అందులో భాగంగా టెలికాం దిగ్గజ కంపెనీలైన రిలయన్స్, జియో, భారతీ ఎయిర్టెల్తో మార్చిలో ఒప్పందం చేసుకుంది. మన దేశానికి స్టార్లింక్ వంటి వెంచర్ అవసరం ఉంది. అలాగే స్టార్లింక్కు మన దేశం అవసరం ఉంది. టెలికాం సేవలు అందుబాటులో లేని ప్రాంతాలకు హైస్పీడ్ ఇంటర్నెట్ను అందించాలని స్టార్లింక్ లక్ష్యంగా పెట్టుకుంది. గ్రామీణ అనుసంధానాన్ని మెరుగుపరచాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తుంది. కాబట్టి స్టార్లింక్ మన దేశంలో ప్రవేశిస్తే దాని లక్ష్యాన్ని చేరుకుంటుంది. ప్రభుత్వ కోరిక కూడా నెరవేరుతుంది. అయితే ఇందుకు ప్రధాన అడ్డంకిగా ఉన్నది స్టార్లింక్ ధర. ఇప్పటికే సేవలు అందిస్తున్న సంస్థలతో పోలిస్తే ఇది చాలా ఖరీదైంది. కాబట్టి దాని కొనుగోలుదారుల సంఖ్య తక్కువగానే ఉండవచ్చు. అయితే కొండ ప్రాంతాలు, మారుమూల గ్రామాలు, దీవులు, ఇంటర్నెట్ సదుపాయం లేని ప్రాంతాలలో స్టార్లింక్కు ప్రత్యామ్నాయం లేకపోవచ్చు. దేశంలో స్టార్లింక్ కార్యకలాపాలు ప్రారంభం కావడానికి ప్రభుత్వం ఇంకా అనుమతించలేదు. అడ్డంకులు ఉన్నప్పటికీ కూడా ఇక మాస్క్ యాజమాన్యంలోని మైక్రో బ్లాగింగ్ వేదిక ఎక్స్ మన దేశంలో కొన్ని చట్టపరమైన సమస్యలు ఎదుర్కొంటుంది. ఐటీ చట్టాన్ని సవాలు చేస్తూ కేంద్రంపై న్యాయ పోరాటం కూడా చేస్తుంది. అయితే ఎన్ని అవరోధాలు ఎదురవుతున్నప్పటికీ ఆవిష్కరణలు, సుస్థిర అభివృద్ధికి దేశాన్ని కేంద్రంగా మార్చాలి అన్న మోడీ ప్రభుత్వ ఆకాంక్షలను మస్క్ సంస్థలు నెరవేర్చే అవకాశం ఉంది. ఎలక్ట్రిక్ వాహనాల తయారీ, ఉపగ్రహ ఇంటర్నెట్ సేవలు, అంతరిక్ష అన్వేషణలు, ఇటువంటి రంగాలలో పెట్టుబడులు వస్తే క్లీన్ ఎనర్జీ, డిజిటల్ మౌలిక సదుపాయాలు, సాంకేతిక పురోభివృద్ధి కోసం భారత్ తీసుకుంటున్న చర్యలకు ఊతం లభిస్తుంది. మస్క్ గత సంవత్సరమే మన దేశంలో పర్యటించాల్సి ఉంది. అయితే టెస్లాకు సంబంధించిన పనుల కారణంగా అది వాయిదా పడింది. ఏది ఏమైనా భారత్లో ఎలన్ మస్క్ పర్యటనలు ఇప్పటికే 2 సార్లు వాయిదా పడ్డాయి. 3వసారైనా అది కార్యరూపం దాలుస్తుందో లేదో వేచి చూడాల్సిందే అని ఈ అంశాన్ని నేటి రాజకీయ సమాచారాంశంగా మన కానమోకు కథ వచ్చిన శ్రోతలకు మీ కానమోకు స్వరంలో వినిపించాను. ఎలాన్ మస్క్ మాస్క్తో విజిట్ ఇండియా అనేటువంటి అంశం విన్నారుగా. ధన్యవాదాలు.